గైనకాలజిస్ట్ అంటే అందరికీ తెలిసిందే. హ్మ్. మహిళల ప్రెగ్నెన్సీ టైంలో లేదా ప్రెగ్నెన్సీ, యూట్రస్ ప్రాబ్లమ్స్, ఓవరీస్ ప్రాబ్లమ్స్ చూసేది. యూరాలజీ అంటే కిడ్నీస్, యూరినరీ బ్లాడర్ అంటే కిడ్నీ స్టోన్స్ కానీ, బ్లాడర్‌లో స్టోన్స్ కానీ, లేకపోతే హ్మ్. మెన్‌లో ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చూసే డాక్టర్‌ని యూరాలజిస్ట్ అంటారు. ఓకే. యూరోగైనకాలజిస్ట్ అంటే ఉమెన్‌లో లోవర్ యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ అంటే బ్లాడర్, పెల్విక్ ఫ్లోర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూసే వాళ్ళని యూరోగైనకాలజిస్ట్ అంటారు. ఓకే. సో కొంతమందికి ఉమెన్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ గైనకాలజిస్ట్ ట్రీట్ చేయలేరు, యూరాలజిస్ట్ ట్రీట్ చేయలేరు. అంటే కొద్దిగా గ్రే జోన్‌లో ఉంటాయి కొన్ని. హ్మ్. ఎస్పెషలీ యూరోజెనిటల్ ట్రాక్ట్, లోవర్ యూరోజెనిటల్ ట్రాక్ట్ సంబంధించినవి అది యూరోగైనకాలజిస్టే. అంటే 2 స్పెషాలిటీస్‌లో ట్రైనింగ్ అవసరం అన్నమాట. ఓకే. అయితే మీ దగ్గరికి రావాలంటే ఏ సమస్యలున్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించొచ్చంటారు యూరో గైనకాలజిస్ట్‌ని? నేను యాక్చువల్లీ యూరోగైనకాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్ కూడా. నేను స్టోన్స్ కూడా ట్రీట్ చేస్తుంటాను. బట్ టిపికల్ యూరోగైనకాలజిస్ట్ బ్లాడర్ రిలేటెడ్ అండ్ పెల్విక్ ఫ్లోర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే ఇలాగా బ్లాడర్ రిలేటెడ్ ఏంటి మెయిన్‌గా యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటాం. హ్మ్. అంటే బ్లాడర్‌పై కంట్రోల్ లేకపోవడం. యెస్. సో అవును. కొంతమందికి దగ్గితే తుమ్మితే యూరిన్ పడుతుంది. హ్మ్. దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అంటాం. కొంతమందికి యూరిన్ వెళ్ళే దారిలో ఇంకా వచ్చిందంటే పరిగెత్తుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అర్జెన్సీ ఇన్‌కాంటినెన్స్. హ్మ్. సో ఇది యూరినరీ ఇన్‌కాంటినెన్స్ సమస్య. లేకపోతే ఒక్కోసారి పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్స్. ప్రొలాప్స్ అంటే అందరికీ తెలిసిందే. పేగు జారిందంటారు. సో యూట్రసే కాకుండా బ్లాడర్ కూడా కిందకి జారొచ్చు. ఒక్కొక్కసారి యూట్రస్ తీసిన వాళ్ళకి కూడా వాల్ట్ ప్రొలాప్స్. హ్మ్. సో మిగిలిన దారి వెజైనా కూడా కిందకి ఎవర్ట్ అయ్యి వాల్ట్ ప్రొలాప్స్ రావచ్చు. సో ఈ ప్రొలాప్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పెల్విక్ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ అండ్ బ్లాడర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేసేది యూరోగైనకాలజిస్ట్.